నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సంక్రాంతి నెల మొదలైపోయింది. సో అంటే సంక్రాంతి నెల పట్టడం అంటాం కదా. సో ప్రస్తుతం మనం ఆ రోజుల్లో ఉన్నాం. సంక్రాంతి ఇంకా మా అంటే 13 రోజులు కూడా లేదు. ఓకే, ఇంకా 12 రోజుల్లో సంక్రాంతి వచ్చేస్తుంది. సో పెద్ద పండగ. సో ప్రత్యేకంగా ఈ రోజుల్లో చాలా చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా క్రితం సంవత్సరం మనం చూసాం, శివుడు వచ్చాడని. క్రితం సంవత్సరం ఏంటమ్మా అనకూడదు, కానీ అజ్ఞానము, అంధకారము, మూఢత్వము పెరిగిపోయినాయని చెప్తా. దేని గురించి గురువుగారు? చూసారా, శంకరుడు నెమలి మీద వచ్చాడు, శంకరుడు ఎద్దు మీద వచ్చాడు అని చెప్పి మగపిల్లవాడున్న తల్లిదండ్రులు కొబ్బరికాయలు కొట్టండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పి ప్రతిసారి నేను చూస్తూనే ఉంటా. ఇంత అజ్ఞానంలో, అంధకారంలో మునిగిపోయారా? సంక్రమణము అంటే చాలా గొప్పది. మకర సంక్రాంతి ఒక్కడే మనకు తెలిసింది. ప్రతి నెల సంక్రాంతి వస్తుంది, ప్రతి నెల సంక్రాంతి వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మా, చిన్న లాజిక్ పాయింట్ మనం తీసుకోవాలి. శని రవి తండ్రి కొడుకులు, బద్ధ శత్రువులు. కనుక అక్కడ ఏం జరుగుతుందంటే, శని ఇంటికి రవి వచ్చాడు కాబట్టి తండ్రి కొడుకులు విడిపోతారు అని పుకార్లు, షికారులు చేస్తూ ఉంటాయి. అంతకుమించి ఏం లేదు అక్కడ. సంక్రమణము అంటే ఎంతో యోగమైనటువంటిది. ఏ భగవద్ ఆరాధన చేసుకుంటే కొన్ని వేల రెట్లు ఫలితం వస్తూ ఉంటుంది. అంతటి మంచి శుభకార్యాన్ని కూడా, సౌభాగ్యమైనటువంటి పర్వదినం, కుటుంబం అందరినీ కూడా కలుపుతుంది, దగ్గర తీసుకుని వస్తుంది. కొంతమంది విడిపోయిన వాళ్ళు కూడా ఏదో ఒక కారణం చేత పండక్కి తాతయ్య ఇంటికి వెళ్ళి కలుస్తూ ఉంటారు. అటువంటి ఇంటిల్లిపాది చేసుకునేటువంటి దానికి కూడా, అరే అందరూ సంవత్సరానికి ఒకసారి కలుస్తున్నారే, ఈ మాత్రం కూడా కలవకుండా ఉండి విడతీయాలని ఒక ఉద్దేశింటూ దురుద్దేశాలు పెట్టుకొని ఎవరు వెళ్ళకండి అక్కడికి కూడా. ఈ ఆడపిల్లలు ఉన్న తండ్రులు, లేదంటే మగపిల్లలు ఉన్న తండ్రులకి ఇబ్బందులు వస్తాయి, అది జరుగుతుంది చెప్పి ఎంతవరకు వినాశనాన్ని తీసుకురావచ్చు అంతవరకు తీసుకొస్తున్నారు. నాకు అది అనిపిస్తుంది, అరే ఒక్కళ్ళకి కూడా కనీసం కొంచెం కూడా ఆలోచన లేదా? సంక్రాంతి అంటే పండగ, వీళ్ళు మొహాలు మండ. సంక్రాంతి ప్రతి నెల వస్తుంది కదండి. రవి ఒక మాసం నుంచి ఇంకో మాసానికి, అంటే ఒక రాశి నుంచి ఒక రాశికి ప్రతి నెల 13, 14, 15 తారీఖులు సంక్రాంతి వస్తూనే ఉంటుంది. మకరంగానే కుంభంలోకి వస్తాడు. మరి జనవరి 13, 14కి మకరంలోకి వచ్చాడు, ఫిబ్రవరి అదే టైంకి కుంభంలోకి వస్తాడు. మరి మకర కుంభాలు శనివే కదా ఇల్లులు. మరి అక్కడికి వచ్చిన నష్టాలు, అనర్థాలు జరగాలి కదా. ఈ మాత్రం ఆలోచన లేకుండా శంకరుడు ఈసారి మొసలి మీద వచ్చాడు, పంది మీద వచ్చాడు, ఏది రకరకాలుగా అసలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి కూడా తెలియదు. పుట్టుకొచ్చేస్తుంటే జనాలందరూ కూడా అంటే భయం. నాకు ఒకడే కొడుకున్నాడు, నేను కొబ్బరికాయ కొట్టకపోతే ఏమవుతుందో అని ఒక భయంతో కొబ్బరికాయ కొట్టేయడం జరుగుతుంది. ఒక ఆనవాయితీగా దాన్ని తీసుకొచ్చేస్తున్నారమ్మా. కాబట్టి అవి ఏమీ లేవు. సంక్రాంతి అని అంటే చక్కగా ఆ శంకరుడికి దీనికి సంబంధం లేదు అసలు. ఓకే, సంక్రాంతిలో ముఖ్యంగా ముగ్గులు కదా గురుగారు? ముగ్గులు వేస్తుంటాము. ఈ సంక్రాంతి సమయానికి వచ్చినప్పుడు చక్కగా ఇక ఎవరైతే కనుక బంధువులందరూ అందరూ కలిసి వస్తారు. 2 రవి శని యొక్క గృహంలోకి ప్రవేశిస్తాడు. అదొక పండగ, విశేషమైంది. ఎందువలన పండగ? అసలు వాస్తవాన్ని చెప్పాలంటే విడిపోయిన కుటుంబాలని కలయిక జరుగుతుంది అక్కడ. శని అంటే రవికి ఇష్టం ఉండదు, రవి అంటే శనికి చాలా ఇష్టం. అటువంటిది శని ఇంట్లో రవి అడుగు పెడుతున్నాడు, కొడుకు ఇంట్లో తండ్రి అడుగు పెడుతున్నాడు. అసలు ఇష్టం ఉండదు ఆయనకి. ఎందువల్లంటే రవి నేనేదో బాగా అందగాన్ని, ఇంత ఎర్రగా ఉంటాను, నా కళ్ళు ఇంత పెద్దవి అని. శని నల్లగా ఉంటాడు కదండి. కాబట్టి నా కడుపున తేడాగా పుట్టాడు, నల్లగా పుట్టాడు, నాకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళ భావన వాళ్ళకు ఉంటాయి. అంటే ఈయన ఎప్పుడూ కూడా ఒక డిగ్నిటీగా, ఐఏఎస్ ఆఫీసర్ లాగా డిగ్నిటీగా ఉంటాడు ఈయన. ఎవరు? రవి. శని అలా ఉండడు. ఆయన జన్మతహాగానే చామంచాగలరు నల్లగా పుట్టాడు కాబట్టి ఆ క్షణం నుంచే నల్లగా పుట్టాడు కాబట్టి నాకు వద్దు. ఇవన్నీ వింటుంటే దేవుళ్ళకు కూడా ఇవన్నీ ఉంటాయా అనిపిస్తుంటుంది గురువుగారు. తర్వాత మానవ లోకంలో జరిగేటువంటి ముందు అక్కడ జరుగుతుంటాయండి. సింబాలిక్గా తర్వాత మీ బ్రతుకుల్లో జరిగేవి ఇవే కాబట్టి ముందుగా ఇవి మీకు హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త పడండి అని. అలా ఉన్నాడు. అంత నచ్చకపోయినప్పటికీ కూడా మరి తిరిగి వచ్చేటికి అదే సమయానికి వాళ్ళంటే అడుగు పెడుతున్నాడు కదా. ఆ అడుగు పెట్టినప్పుడు శని సంబరపడతాడు, చాలా సంతోషపడతాడు. అంతా ఇంత కాదంటే, నన్ను ఇంతవరకు కూడా శత్రువుగా చూసినటువంటి మా తండ్రి నా ఇంటికి వచ్చాడు ఇవాళ.
అంటే ఈ 2 నెలలు నా ఇంట్లోనే ఉంటాడు. ఓకే. సో అయితే మరి ఆ 2 రోజుల్లో ప్రతి ఈ రాశి 2 వాళ్ళకి నెలలు 2 నెలలా? మకర కుంభాలు ఓహో. 2 నెలలు నా ఇంట్లోనే ఉంటారు మా తండ్రి అని ఆయన చిందులేస్తాడు. ఈ మకర సంక్రాంతి నుంచి వచ్చేటువంటి మొదటి 19 రోజుల వ్యవధిలో శనేశ్వరుని ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి సిరి సంపదలు ఇస్తాడమ్మా ఆయన. చాలా చిన్న విషయం ఇది. అదే ప్రతి ఒక్క రాశి వారు ఈ దానికి రాశితో సంబంధం లేదండి. ఆయన సంతోషపడిపోతాడు. ఏ ఇంట్లో అయినా సరే తండ్రి కొడుకులు ఏదైనా ఇబ్బందికర వాతావరణంలో ఉంటే ఆ రోజున ఆడు ఖచ్చితంగా కలయిక కోసమే దాని విధానం ఏర్పడింది. శాస్త్ర ప్రమాణాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఆ రోజు అందరూ ఉమ్మడి కుటుంబాలు కలవాలని, ఆ రోజు పండగ జరుపుకోవాలని, పిండి వంటలు చేసుకోవాలని, అందరూ కలిసి పిండి వంటలు సెలబ్రేషన్ చేసుకుని కూర్చుంటారు. అంటే ఒక యోగం అమ్మా అది. ఆ యోగాన్ని కూడా భ్రష్టత్వం చెందించింది. ముఖ్యంగా మూకిడి పెట్టి పిండి వంటలు చేయాలంటారు కదా, బూరెలు వేయాలి, గారెలు అంటే మేనమామలు మేనత్తలు అందరూ కలిసి కూర్చొని గాడి పోయి పెట్టుకొని అందరూ కలిసి చక్కగా తలా ఒక పిండి వంట చేసుకుంటారు. అంటే ఆ కుటుంబం మొత్తం అంతయు కూడా ఉమ్మడి కుటుంబంలాగా కలిసి ఉండటం అనేటువంటిది కనీసం ఆ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజులు అయినప్పటికీ కూడా అందరూ కలిసి ఉంటారు అనే ఒక ఉద్దేశ్యం విధానం. దీనికి ప్రామాణికాలు కొన్ని ఉన్నాయి. ఇందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క 2 నెలలు కూడా ఎంత శత్రుత్వంగా భావించినటువంటి కొడుకు ఇంటికి వచ్చి తండ్రి సేద తీరుతున్నాడు. దాంతో కుటుంబాలన్నీ కూడా సౌఖ్యంగా ఉంటాయి. దీనివల్ల ఏదో ప్రమాదాలు జరుగుతాయి, అనర్థాలు జరుగుతాయి అనేటువంటి మాట పచ్చి అబద్ధం. ఏదైనా ఒకవేళ కుంభంలోకి వెళ్ళినప్పుడు ఏదైనా గ్రహ గమనంలో మార్పులు చేర్పులు వచ్చి కనుక ఏదైనా జరిగితే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు జరగచ్చేమో తప్పితే మకర విధానంలో ఆయన వచ్చి ఉన్నప్పుడు మకర సంక్రమణ సమయంలో మాత్రం మొదటి 19 రోజులు శనేశ్వర స్వామిని ఎవరైతే కొలుస్తున్నారో వారికి అపారమైన సిరి సంపదలు ఇస్తాడు. ఆయన ధారపోసేస్తాడు. ఎందువలన ఆయన ఆనందపడుతుంటాడు. శని నా ఇంటికి మా నాన్న వచ్చాడు, నేను పిలిచినా పలకడటువంటి నాన్న నా ఇంటికి వచ్చి ఆనందపడుతుంటే ఆ సమయంలో ఆ శనిని ఎంతగా స్తుతిస్తే అసలే ఆనందంలో ఉంటాడు కదా, ఆ ఎంత స్తుతిస్తే ఇంకా అంత ఆనందపడిపోతుంటాడు. ఆయన ఇచ్చేస్తాడు. అదే కదా దానికి ప్రధానం. అంతేగాని ఈ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు పట్టుకొని కొబ్బరికాయలు కొట్టండి, గుమ్మడికాయలు తీయండి, ఇవన్నీ కూడా అనవసరమైన సంభాషణ అమ్మా, అవసరం లేదండి. అయితే ముఖ్యంగా ఈ సంక్రాంతి నెల అనగానే ప్రతిరోజు అంటే రెగ్యులర్ గా పెట్టే ముగ్గులు వేరు, సంక్రాంతి నెలలో పెట్టే ముగ్గులు వేరు. ఒక్కసారి ఆ ముగ్గుల గురించి కూడా చెప్పండి. ముగ్గులు అంటే సంస్కృత పదం రంగవల్లులు, రకరకాల రంగులతోటి. ఎందుకంటే మనకు హరిదాసులు వస్తూ ఉంటారు ఇంటి ముందుకి. ఆ హరిదాసు వచ్చినప్పుడు కానీ ఆ గొబ్బెమ్మలు పెట్టేటప్పుడు కానీ ఈశ్వరుడు అందులో నిలబడి ఉంటాడమ్మా. అది ఆవాహన చేయటం అదంతయు కూడా. అంటే ఇప్పుడంటే రకరకాల రంగులతో పెడుతున్నాం. పూర్వకాలంలో బియ్యపిండి, ఇలా బియ్యపిండి వేసి మధ్య మధ్యలో రంగులు చుట్టేవారు. ఆ బియ్యపిండి అంతా కూడా చీమలు తినేసేసేవి ఆహార పదార్థంగా. ఇప్పుడు రంగులతో వేస్తున్నారు. రంగవల్లులు ఎందుకు వేస్తున్నారు అంటే ఒక రకంగా మనం లౌకికవాదంగా మనం చెప్పుకోవాలి అని అంటే నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో 2 గీతలకు ఇస్తా అంతే. మీరు వాళ్ళు 10 మంది ఉన్నాం. ఎవరి ఒక్క విధానాన్ని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి ఆ ముగ్గు పెట్టుకుంటే సాయంత్రం 4 గంటలకు కూర్చుంటే రాత్రి 9 గంటల వరకు. అంటే ఒక కలయికమ్మ ప్రతిదీ కూడా. అంటే ఆ ముగ్గు గీత ఇటు నుంచి 16 చుక్కల ముగ్గని, 20 చుక్కల ముగ్గు. ఈ ముగ్గు కూడా దానికి శాస్త్ర చందోబద్ధాలు ఉన్నాయి. ఇన్ని చుక్కలు పెట్టి చుక్కలు మొత్తం కలిపితే ఏ చుక్క ఎక్కడ మొదలు పెట్టామో ఎక్కడంటే ఏందో తెలియదు. అవును. ఆ రకంగా అందరూ కలిసి చేసేటువంటి దాంట్లో ఆ చుక్కలు విడివిడిగా ఉన్నప్పటికీ కూడా కలుపుటంలో ఎక్కడ మొదలు పెట్టామో ఎక్కడ ఏందో కూడా తెలియకుండా ఉండేటట్టుగా ఆ కుటుంబం ఐకమత్యంతో ఉండాలి అనేటువంటిది శాస్త్ర పరిజ్ఞానం ఎంతగానో ఉందమ్మా. అది మనం అర్థం చేసుకోవటం కష్టం. ఇప్పుడేంటంటే ముగ్గులు పోటీలు పెట్టేస్తున్నాం. అప్పట్లో చక్కగా ఆవు పేడ తీసుకొచ్చి కలాపు జల్లి ఇల్లంతా కూడా ఈ ఇంటి ముందు చక్కగా 5:30-6 గంటలకు కూర్చుంటారు. 20 చుక్కలను 50 చుక్కలను వేసుకుంటారు. అది వేసుకుని చక్కగా ముగ్గులు పెట్టుకుంటూ వస్తుంటే అది ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ చివరవుతుందో తెలియదు. మొత్తం జ్యోతులు పెట్టుకుంటూ వస్తారు. ముగ్గులు వేస్తుంటే 4 కలిసి ముగ్గు వేస్తారు. దీనికి 2-3 కలిసి కలాపు జల్లుతూ ఉంటారు. ముగ్గులు వేస్తుంటే అమ్మాయి అడితిప్పమ్మాయి ఇడితిప్పమ్మాయి అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పడం వీళ్ళు నేర్చుకోవడం అంటే ఏంటంటే మెలకువలు. కంజులా తిప్పితే వస్తే ఈ తిప్పినటువంటిది ఎక్కడికి వెళ్తుంది? ఆ మెలకువ. అంటే జీవితంలో ఉండేటువంటి విధానం కూడా మెలకువతో మనం జాగ్రత్తగా ఎంత సహనంగా మనం ఉన్నాం. ఇంత ముగ్గు వేస్తే 1 నిమిషంలో అయిపోతుంది. అంత పెద్ద ముగ్గు వెళ్తే 2-3 గంటలు పడుతుంది. అంటే ఎంత ఓపిక ఉంటే మనం అంత ముగ్గు వేస్తున్నాము. అంటే మనం 10 నిమిషాలు వేస్తే రేపు మళ్ళీ తుడిచేస్తున్నాం. అటువంటి ముగ్గు వేయడానికే మనం అంత ఓపిక తీసుకొస్తున్నామంటే ఆ ఒక్క ముగ్గు అంటే ముత్యమంత ముగ్గు అంటారు. అటువంటి కుటుంబాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఇంకెంత ఓపిక ఉండాలి మనకు. ఇటువంటివన్నీ కూడా దృక్పథంగా అందులో ఇమిడి ఉన్నాయి. అవి విడివిడిగా చెప్పుకుంటే మనకు బోల్డ్ వస్తుంది. ఇందులో కలిపి చెప్తున్నాం కాబట్టి కొంచెం అక్కడ ఒక ముక్క చెప్తున్నా. ఈ ముగ్గులకి, కుటుంబ విధానానికి, జీవన విధానానికి, స్త్రీ యొక్క ఓపికకి,
ఆ మెలకువలు తెలుసుకోవడానికి ఆ చుక్కలు కలిపేసేస్తే ఎక్కడ మొదలు పెట్టాం ఎక్కడంది అంటే ఎవరన్నా ఎక్కడ మొదలు పెట్టామని అనుకోవాల్సిందే. అంటే ఆ రకంగా విడిపోవటం అనేటువంటిది ఆ చుక్క విడిగా కనిపించడం అనేది లేకుండా కుటుంబం అనేటువంటి సౌఖ్యంగా ఉండేటువంటి విధానం మూలం సంక్రాంతి. చాలా 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 డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. అండ్ మూఢ నమ్మకాలని తొలగించి అపోహలను తొలగించి ద్వాదశ రాసుల వారికి శుభవార్త చెప్పారని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. సంక్రమణ నుంచి 19 రోజులు అని చెప్పారు కదా గురుగారు. మరి ఈ 19 రోజుల్లోనే శత చండీ యాగం చేయ తలపెట్టారు పూజారీస్.com వారు. మరి ఈ చండీ యాగంలో పాల్గొంటే మనకున్నటువంటి సకల సమస్త దోషాలు తొలగిపోతాయి. చండీ చేయాలని, చండీ యాగంలో పాల్గొనాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ చాలా ఖర్చుతో కూడుకున్న పని. అతి తక్కువ ఖర్చులో చండీ యాగం చేస్తున్నారు కదా. మరి ఈ ప్రత్యేక యాగంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరి మీరు కూడా పాల్గొనాలి, దానికి సంబంధించి వివరాలు కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. మరి అదేవిధంగా మీరు మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే ప్రత్యేకంగా గురువు గారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన యాగాలు, హోమాలలో, పూజలలో మీరు కూడా పాల్గొనాలి, గురువు గారి అపాయింట్మెంట్ కావాలన్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం.